భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చండూరు ఆర్డీఓ శ్రీదేవి ఆదేశించారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన చండూరు ఆర్డీఓ శ్రీదేవి భూభారతి రెవెన్యూ సదస్సులలో గ్రామాలలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ను ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో అందించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చండూరు ఆర్డీఓ శ్రీదేవి ఆదేశించారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన చండూరు ఆర్డీఓ శ్రీదేవి భూభారతి రెవెన్యూ సదస్సులలో గ్రామాలలో అందించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి గ్రామం నుండి అందించిన దరఖాస్తులకు నోటీసులు జారీ చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసినట్లయితే వారి నుండి అందిన సమాచారం మేరకు ఫైళ్లు తయారు చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. భూభారతి ఫైళ్లను పరిశీలించిన అనంతరం ఫిర్యాదుదారులు సమర్పించిన పత్రాలు ఆధారాలతో చేసుకొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారులు సరైన పత్రాలు సమర్పించినట్లయితే అట్టి దరఖాస్తులను రిజెక్ట్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, డిప్యూటీ తహసీల్దార్ వెంకన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిగర్ మేడం నిన్న రాత్రి ఫిగర్ అడిగిందని చెప్తున్నాను. సాయంత్రం నిధులు సాదా పైన ఏంటున్నాయి పక్క పెట్టుకోండి. అవి తెలియదు కదా రీపైనింగ్ శివేజ్ ఏమైనా వచ్చినాయి ఏమన్నా రాకపోతే మిగతా అన్నిటికీ మనం నోటీసులు ఇవ్వాల్సిందే. సో అవి తీసేసి మీకు ఎన్ని ఉన్నాయి నాకు చెప్పాలి. అయితే మనము ఒక తహసీల్దార్స్కి తీసి పెట్టాం కరెక్ట్ కాదు. టీమ్ లీడర్స్ తహసీల్దార్స్ రైట్. నేను రాత్రి మీరు ముగ్గురు తీసుకున్నాను. ఫిగర్ కావాలంటున్నారు మేడం. ఫిగర్ కావాలి ఎందుకంటే మనం నోటీస్ ఇవ్వడమే ఇబ్బంది చేస్తాం. మనం చేయలేం కదా, మనం ఎప్పుడు చేస్తాం. ఫస్ట్ పేజ్ కరెక్షన్ లో నిలబెడుతున్నాను. ఫస్ట్ పేజ్ కరెక్షన్ అట్లా 292 కదా. ఇందులో సాదా పైనమైంది టీఓటీ కూడా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాల్సిందే ఆరంటే నీకు 286 లోపల నువ్వు ఎన్ని అప్లోడ్ చేసి 124 అప్లోడ్ చేస్తున్నావు. ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టేసిన మేడం. అంటే వచ్చాయి సర్వే అది అయిపోవాలి. అమ్మ విజయం మీకు అన్ని కూడా మీరు వచ్చేసినాయని చెప్తున్నారు. నాకు ఈరోజు మీరు ఫైల్ ప్రాసెస్ కూడా చేయాలా, యాక్సెప్ట్ రిజెక్ట్ ఏది చేస్తున్నారు అనేది కూడా కావాలి. ఏదానికైనా సరే ఆర్ఏ రిపోర్ట్ ఒకటి అప్లోడ్ చేయండి. దాని తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఉండాలి. యాక్సెప్ట్ దానికైనా రిజెక్ట్ దానికైనా స్పీకింగ్ ఆర్డర్ ఉన్నారంటే ఇప్పుడు మన నోటీసులో ఏవైతే 3, 4 మనము రెఫరెన్స్లు ఉంటాయి కదా, దానికి ఇంకొక 2 యాడ్ అవుతాయి. ఏది నోటీస్ ఒకటి యాడ్ అవుతుంది, గిరిదావరు రిపోర్ట్ ఒకటి అది అవి పెట్టుకొని మీరు తయారు చేయండి. సింపుల్గా తయారు చేయండి, మరి కాంప్లికేటెడ్గా వద్దు. దాని సాఫ్ట్ కాపీ ఉంటుంది కాబట్టి దానికి 2 యాడ్ చేసేస్తారు. ప్రతిదానికి మీరు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అంటే ఆర్ఎస్ఆర్ లెక్క మళ్ళీ వాటి నోటీస్ ఇచ్చుడు అది ఉంటుంది. ఫస్ట్ పేజ్ కరెక్షన్లు కానీ డిఎస్ పెండింగ్ కానీ ఏదైనా ఈజీ ఉంటాయి చూడండి, చేసేసేయండి.